వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ డిజైన్స్. నేను ఇప్పుడు చేయబోయే డిజైన్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. సో ఆ బ్యాంగిల్ మేకింగ్ వీడియోనే నేను ఇప్పుడు చేయబోద్ది. అండ్ ఇందులో నేను ఇంకా ఒక విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అది వచ్చేసి మీరు ఆర్డర్ ఎలా చేసుకోవాలి అండ్ పేమెంట్ ఎలా పే చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ బ్యాంగిల్ మేకింగ్కి వచ్చేసేసరికి నేను యూజ్ చేసిన బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2 సైజ్ అండి. అండ్ ఏ బ్యాంగిల్స్ అంటే రౌండ్ కట్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. కట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ 2 యూజ్ చేశాను. 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 4 యూజ్ చేశాను అనమాట. లైట్ పర్పుల్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. అండ్ మీకు వీడియోలో చూపించాను కదా, నేను ఆల్రెడీ థ్రెడ్డింగ్ని నేను ఎంత అయితే సరిపోతుందో అంత నేను ఆల్రెడీ తీసుకున్నానండి. తీసుకొని డైరెక్ట్గా ఈ వీడియోలో చూపించేది నేను బ్యాంగిల్కి స్టిచ్ చేయడం నుంచి చూపిస్తానండి. అండ్ మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా డిజైనింగ్ అనేది వచ్చేస్తుందో. మనం కరెక్ట్గా తీసుకుంటే బ్యాంగిల్కి సరిపోయేటట్టుగా థ్రెడ్ మనకు నీట్గా వస్తుందండి. థ్రెడ్డింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. మనకి ఎక్కువ అయినా కూడా ప్రాబ్లం ఉండదు, కానీ తక్కువ అవుతే మళ్ళీ మనకి గలీజ్గా అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను ఇది. అండ్ అన్ని బ్యాంగిల్స్కి కూడా ఇలా థ్రెడ్డింగ్ అనేది చేసుకొని మనము చూస్తున్నారు కదా ఎంత నీట్గా. నేను మళ్ళీ ఎక్స్ట్రా కూడా పెడతానండి బ్యాంగిల్ థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత గ్లూ అనేది. అండ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్డింగ్ అనేది. అండ్ నేను ఇప్పుడు చూపిస్తుంది కుందన్స్ అండి. ఇందులో మనం వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ కుందన్స్ని యూజ్ చేస్తాము. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న బాక్స్లో అయితే నేను రీసెంట్గానే ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. ట్రై చేద్దామని తీసుకున్నానండి. సో అందులో వచ్చేసి నేను చాలా తక్కువ కుందన్స్ అనేటివి పెట్టానండి. ఎందుకు అంటే ఓన్లీ ఫర్ జనరల్గా నేను యూజ్ చేసేటివి మాత్రమే పెట్టాను. మిగతా కుందన్స్ ఏవి కూడా నేను పెట్టలేదు. అండ్ అది వచ్చేసి ఒక్కటే బాక్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను మీషో నుంచి. బట్ బాగుంది, దానికే ఉంది కాబట్టి నాకు మంచిగా అనిపించింది. కాకపోతే కొన్నే పడతాయి, ఎక్కువ పట్టవు దాంట్లో. అండ్ ఇంకా డిజైనింగ్ వచ్చేసరికి మనము ఇందులో ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాం అనమాట. ఆ ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి కుందన్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా పర్ఫెక్ట్గా మీరు కుందన్స్ని డిజైన్ చేసుకోండి. అండ్ నేను ఇందులో ఒక విషయం చెప్తాను అన్నాను కదా, అది వచ్చేసి పేమెంట్ ఆర్ ఆర్డరింగ్ గురించి అండి. ఆర్డర్ వచ్చేసి నేను ప్రతి వీడియో కింద నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి. ప్రతి వీడియో కింద ప్రతి షార్ట్ కింద కూడా ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే ఆర్డర్ అనేది వాట్సాప్లో మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తానండి. ఫోన్ కాల్స్ అలాంటివి ఏం నేను తీసుకోను. కాల్స్ అనేటివి నేను అటెంప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి నేను కాల్స్ అనేటివి పెద్దగా తీసుకోనండి. మీకు ఎందుకైనా మంచిది వాట్సాప్లో మెసేజ్ చేయండి, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మీకు వాట్సాప్లో ఏ డిజైన్ నా డిజైన్లో ఏదైనా నచ్చినా పిక్ తీసుకొని పెట్టండి. ఆర్ మీకు ఇంకేది నచ్చినా కూడా పిక్ తీసుకొని నాకు మెసేజ్ చేసి దాన్ని బట్టి నేను మీకు చెప్తానండి. అండ్ ఇంకోటి వచ్చేసి పేమెంట్ అండి. నేను పేమెంట్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే మీరు ఏ ఆర్డర్ అయితే ఒక పర్టికులర్ అమౌంట్ అవుతుంది కదండి, ఆ అమౌంట్లో 70% అనేది ఆర్డర్ ప్లేస్మెంట్ కోసం ఖచ్చితంగా అయితే మీరు పే చేయాలి అండి. దాని తర్వాత నేను ఏ రోజైతే డిస్పాచ్ చేస్తానో దాని మీన్ ఏంటంటే నా దగ్గరే ఉంటుంది ఆర్డర్, బట్ ఆ రోజు నేను డిస్పాచ్ చేస్తాను కాబట్టి మిగతా 30% అనేది ఆర్డర్ డిస్పాచింగ్ రోజు మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఇది నేను తీసుకునే పేమెంట్ ప్రాసెస్ అనమాట. అండ్ మీకు ఎలాంటి డిజైన్స్ అయినా ఎన్ని సెట్స్ కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తీసుకునే వాళ్ళకి, మీకైనా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న నాకైనా కూడా టెన్షన్ అనేది ఉండకుండా క్లియర్గా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఈ పేమెంట్ మెథడ్ అనేది ఎంచుకున్నానండి. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కంప్లీట్ హ్యాండ్మేడే కాబట్టి ప్రైస్ అనేది ఉంటుందండి. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ దెమ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.